రైట్ ప్రస్తుతం మేడారం జాతర ముచ్చట్లు అనిల్ అందిస్తారు. అనిల్, మేడారం జాతర ఎట్లా జరుగుతుంది, రష్ ఎట్లుంది? మాత్రం ఇప్పుడు సమ్మక్క, ఇటు సారలమ్మ, అటు పగిడిద్దరాజు, గోవిందరాజు మొత్తం కూడా గద్దెలపైకి వస్తున్నారు కాబట్టి తమ తమ మొక్కులు చెల్లించడానికి, అటు చీరసారే బంగారం సమర్పించడానికి పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో అటు కన్నపల్లి నుంచి 13 మంది వాళ్ళ సారలమ్మ వంశీలతో పాటు 6 పూజారులు వారు పూజలు చేస్తారు. సో పూజల అనంతరం అక్కడి నుండి సారలమ్మ బయలుదేరుతుంది. ఇక బయలుదేరంతో ఈ మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక సారలమ్మ రాక సందర్భంగా పెద్ద ఎత్తున కూడా అటు భక్తులు మొత్తం రాక కోసం ఎదురు చూస్తున్నారు. సో ముగ్గులు కూడా సారలమ్మ వస్తుంటే సో దారి పొడవునా కూడా దాదాపు కన్నెపల్లి నుంచి మేడారం వరకు దారి పొడవునా ముగ్గులు వేస్తుంటారు. శివసత్తుల కోలాహలం తర్వాత అటు కొంతమంది పోతరాజులు కూడా విన్యాసాలు చేస్తుంటుంటారు. ఇక మరోవైపు బంగారం సమర్పిస్తూ కూడా పెద్ద ఎత్తున భక్తులైతే చేరుకుంటున్నారు. ఇక మరోవైపు రేపు అర్ధరాత్రి వరకు కూడా సమ్మక్క గద్దెకు చేరుకుంటారు. సో గద్దెకు చేరుకున్న తర్వాత ఎల్లుండి మొక్కులు ఉంటాయి. సో ఇప్పటికే చాలా కూడా అటు ఎడ్ల బండ్ల మీద, కార్ల మీద ఇట్లా రకరకాలైనటువంటి వాహనాల మీద కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కోట్లాది మంది కూడా ఈసారి 1.5 పైగా కూడా భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణలో కుంభమేళగా పేరుగాంచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క దర్శనం ఎన్నట్టుండ దాదాపు గత 30 నుంచి 40 ఏళ్ళ నుండి కూడా ఇక్కడికి వస్తున్నాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కల్పించేటువంటి అమ్మవారు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అంటూ కూడా భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు కీలక ఘట్టంకు ఆవిష్కృతం కానుంది. మరికొసేపట్లో మాత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తుంది. అయితే అటు పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇప్పటికే తమ తమ ఎక్కడైతే గూడారాలు కానీ తర్వాత రూము రెంట్లు తీసుకొని కూడా ఇక్కడే 3 రోజుల పాటు నివసిస్తారు. సో ఇక్కడే ఉంటారు, ఇక్కడే వండుకుంటారు, ఇక్కడే తింటారు. సో అమ్మవారి దర్శనం అనంతరం ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు పయనం అవుతారు. అయితే ఈసారి కొత్తగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఈ క్యూ లైన్లలో భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు వస్తుంటున్నారు, వృద్ధులు వస్తుంటుంటారు, శివసత్తులు తూలుతూ చాలా దూరం నుంచి వస్తుంటారు. కాబట్టి సో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఈసారి వాటర్ ఏర్పాటు చేశారు. ఏ లైన్కు ఆ లైన్లో వాటర్ పంపులు ఏర్పాటు చేశారు. వీటిని ప్రెస్ చేయగానే అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, అక్కడే వాటర్ తాగొచ్చు. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ క్యూ లైన్లు మొత్తం కూడా నిండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక భక్తుల తాకిడి కొంచెం తగ్గితే ఇటు మరోవైపు ఐటీడీఏ కార్యాలయం ఎదుగుగా ఉన్నటువంటి ఎడమ వైపు ఒక 2 లైన్లను కూడా వదులుతున్నారు. ఎందుకంటే భక్తుల తాకిడి మనకి గంటకు పెరుగుతుంది కాబట్టి ఇంకా ఈ రాత్రి వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గద్దెల పైనకి తొందరగా ఒకేసారి గద్దెల చుట్టూ 10,000 మంది అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళే రకంగా ఈసారి ఏర్పాట్లు చేశారు. సో ఇప్పటికే విఐపి మూవ్మెంట్ ఉంటే కూడా విఐపి మూవ్మెంట్ ఒక పక్క భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఒక పక్క శివసత్తులకు, తర్వాత ఎవరైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించి భక్తులు ఎవరైతే తూలుతూ ఉంటారో సో వారికి సంబంధించి కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఇక రేపు ఇదే టైంకి మనకి చిలకలగుట్ట నుంచి కూడా సమ్మక్క అమ్మవారు గద్దెపైకి రావడానికి సిద్ధమైపోతారు. అక్కడ కూడా పూర్తిగా చిలకలగుట్ట నుంచి కూడా ఇక్కడ వరకు, అక్కడ చిలకలగుట్టలో ఈ ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు బుల్లెట్ గాల్లోకి విడిచిన తర్వాత మొత్తం కూడా అదొక 2వ ఘట్టంగా స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ ప్రారంభమైనటువంటి క్రతువు సో రేపు అర్ధరాత్రి వరకు కూడా సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. ఇక ఎల్లుండి మొత్తం కూడా మొక్కులు ఉంటాయి. ఎవరెవరైతే మొక్కులు కొడుతున్నారో, ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా జాతరలో లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం నుంచి కూడా వస్తుంటుంటారు. అది ఎంత చేత కాకుండా అంటే చిన్న వాళ్ళతో సహా వృద్ధులు కూడా ఎంత వారికి వీలు కాకుండా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఒక ఆశతో, నమ్మకంతో సో ఇక్కడికి వచ్చి దర్శించుకుంటుంటారు. సో ఇప్పటికే ఈ లైన్లన్నీ కూడా మొత్తం కూడా నిండిపోయాయి. ఇంకా కూడా ముల్లె మూట, పిల్ల, జెల్ల అందరినీ తీసుకొని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనకు మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం గుడారాలతో నిండిపోయాయి. ఎడ్ల బండ్లతో సహా వివిధ జిల్లాల నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల నుంచి కూడా ఎడ్ల బండ్ల పైన కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వారి యొక్క పశువులను కూడా తీసుకొని వచ్చి అమ్మవారి యొక్క బొట్టు పెడితే మా పశువులు, మా పంట, మా పాడి, పిల్ల, జెల్ల అందరూ మంచుకుంటారనే ఒక నమ్మకంతో వస్తుంటుంటారు. ఇక మొత్తం శివసత్తుల అక్కడ వాళ్ళ యొక్క రాగాలు, తర్వాత వారు చెప్పేటువంటి మాటలు, అమ్మవారు చెప్పేటువంటి మాటలతో మేడారం మొత్తం కూడా మారుమోగుతుంది. ఇక ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ అయితే
మనకి ప్రస్తుతం సారలమ్మ ఈరోజు గద్దెపైకి రానుంది కాబట్టి సో అక్కడ పూజలు చేస్తున్నారు. సో పూజల అనంతరం 6 మంది పూజారులు ఈ సారలమ్మకు సంబంధించి ఉంటుంటారు. సో వారి పూజల అనంతరం మాత్రం ఈ మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఇక పెద్ద ఎత్తున రోప్ పార్టీ సాయంతో దాదాపు రోప్ పార్టీ 300 మంది రోప్ పార్టీ ఉంటుంది. రోప్ పార్టీ యొక్క సారలమ్మను తీసుకొచ్చేటువంటి సమయంలో ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. సో ఎక్కువగా తోపులాటలు జరుగుతుంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇక ఇప్పటికే గతంతో పోలిస్తే ఈసారి రోడ్లు కొంచెం వెడల్పుగా చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు అంటే ఇటు రావడానికి అటు పోవడానికి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు. సో కొంత ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఏర్పాటు చేశారు. మరోవైపు షీ టీమ్స్ కానీ ఇటు పోలీస్ బందోబస్తుకు సంబంధించి కానీ అన్ని శాఖల సమన్వయంతో మాత్రం ఈ మేడారం జాతర ఈ రోజు సారలమ్మ గద్దెకు రాబోతుంది. ఇక ఈ రోజు నుంచి 3 రోజులు మాత్రం ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ఉంటారు. ఇక మరోవైపు గద్దెలపైకి వచ్చే సమయంలో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇప్పటికే ఎక్కడికక్కడ గుడారాలలో వారి సామాన్లు పెట్టుకొని అమ్మను చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. సో సమ్మక్క సారలమ్మ తల్లులు చూసి వాళ్ళు మళ్ళీ ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ జాతరను చూడడానికి ఎక్కువగా వస్తుంటుంటారు. సో ప్రజెంట్ అయితే మనకి గద్దెల వద్ద కూడా చూడొచ్చు. అటు సమ్మక్క, తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. సో ఈ గద్దెల చుట్టూ కూడా మనకి మొత్తం కూడా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తుంది. మనకి ఈ 2-3 రోజులు కూడా దాదాపు 1 కోటికి పైగా కూడా పబ్లిక్ అంటే భక్తులు వచ్చి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు మనకి గత 3 రోజుల క్రితం గద్దెల లోపలికి భక్తులను అనుమతించేవారు, కానీ ఇప్పుడు లోపలికి అనుమతించట్లేదు. సో మొత్తం కూడా బయట నుండే దర్శించుకుంటున్నారు. బంగారంగా సమర్పించే బెల్లంను, తర్వాత చక్కెర ఎవరైతే వారు తులాభారం ఉంటుందో అంటే ఒక్కొక్కరి ఎత్తు అమ్మవారికి మొక్కులు ఉంటాయి కాబట్టి సో అంతా తీసుకొచ్చి మొత్తం అమ్మవారికి సమర్పిస్తుంటారు. సో మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే మేడారానికి సంబంధించినటువంటి ఆదివాసులే కానీ సో అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా పూర్తిగా వారి తలలకు హెల్మెట్లు ధరించి లోపల బెల్లం విసరకుండా కూడా చెప్తున్నారు. సో వారికి బొట్టు, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు బుట్ట చెప్పిన తర్వాత రిటర్న్ కూడా భక్తులకు కొంత బొట్టు ఇంటికి తీసుకెళ్లే వారు ఉంటారు, వారి పాడి పంటలో వేసుకునే వారు ఉంటారు కాబట్టి సో వారికి కూడా రిటర్న్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. సో మొత్తానికి పూలతో డెకరేషన్లు కూడా చేశారు. ఈసారి కమాన్లు కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ కమాన్తో పాటు ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెకు సంబంధించి కానీ మొత్తం చుట్టూ కూడా ఏర్పాటు చేశారు, కమాన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ లైటింగ్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఎవరైనా మిస్ అయితే వారికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడానికి కానీ సో ఇట్లా మొత్తానికి మాత్రం మహాకుంభమేళాను తరపించేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరకు అంతా సిద్ధమైపోయింది. సో మరి కాసేపట్లో అటు సారలమ్మను కన్నెపల్లి నుంచి ఇక్కడికి గద్దెలపైకి తీసుకొస్తారు. అనంతరం పూజలు ఇంకా కూడా అంటే మనకి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. అటు జంపన్న వాగులో కూడా మొత్తం పిల్లా జల్లతో స్నానం చేస్తారు. ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ తల్లును దర్శించుకునే ముందు జంపన్న వాగుకి వెళ్తారు. జంపన్న వాగులో స్నానం చేసి సో తర్వాత అక్కడ మొక్కులు తీసుకొని జంపన్న వాగు వద్ద ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు వద్ద కూడా కొంత ముడుపులు కట్టుకుంటుంటారు, మొక్కులు ఉంటాయి. సో అక్కడ కూడా మొక్కులు చెల్లించుకొని అనంతరం ఇక్కడ శివసత్తులతో పూర్తిగా వారికి ఏదైతే మొక్కుకున్నటువంటి బంగారంగా పిలిచేటువంటి బెల్లంను కూడా నెత్తిలో పెట్టుకొని సో పిల్ల జిల్లా అంతా సంతోషంగా ఉండాలి అంటూ కూడా మొక్కుకుంటూ వస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాజాతర మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరకు సంబంధించి మాత్రం మరికాసేపట్లో కన్నెపల్లి నుంచి రోపాటి సాయంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇందులో పాల్గొంటారు. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మొదటి ఘట్టం అయితే ప్రారంభం కాబోతుంది. ఇక కన్నెపల్లి నుంచి పూర్తిగా ముగ్గులు వేస్తూ సో కొంతమంది అమ్మవారికి కాళ్ళకు నీళ్లు పోసుకుంటూ కూడా దారి పొడవునా నీరాజనాలు పలుకుతూ మరికాసేపట్లో ఈ ప్రారంభం కాబోతుంది. దాదాపు 9-10 గంటల ప్రాంతంలో కూడా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు కూడా సారలమ్మ తరలి రానున్నది. మొత్తానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మొత్తానికి ఇక్కడ దాదాపు మనకి మేడారంలో ఇప్పటికీ చూస్తే కనుక దాదాపు చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి అన్ని అటు ఉరట్టం కానీ ఇటు పసరా కానీ తర్వాత ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున మాత్రం ప్రజెంట్ మేడారంలో పబ్లిక్ వచ్చారు. సో మరికాసేపట్లో మాత్రం సారలమ్మ కన్నెపల్లి నుంచి బయలుదేరడానికి అక్కడ పూజలు కూడా సిద్ధం చేస్తున్నారు.